హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర సూపర్ నేపియన్ గడ్డి నాటుకుండేకి అంట్లు రెడీగా ఉన్నాయన్నమాట. దంట్లు అనమాట. ఇది మనకు టైట్ అయితే ఆటోమేటిక్గా నాటుకోవచ్చు. సూపర్ నేపియన్ దంట్లు చూస్తున్నారుగా, ఇట్లా టైట్ అయినాయి అన్నమాట. ఇవి చాలా ఉన్నాయి మన దగ్గర. దగ్గర 3 ఎకరాలకైనా నాటుకోవచ్చు. ఎవరికైనా కావాల్సి ఉంటే ఒక్కొక్కటి ₹1 ఇస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చి అయితే మీరు తీసుకెళ్ళాలి, మేమైతే కట్ చేసి ఇస్తాం. ఇది వచ్చేసి పులివెందుల దగ్గర 4 కిలోమీటర్ అనమాట, కడప జిల్లా. ఎవరికైనా కాల్సి ఉంటే కాల్ చేయండి. ఈ మనకు తోట చుట్టూ గట్టి వారమర్తి గునక వేసుకోవచ్చు. ఆ పక్క నుంచి పక్క వైరస్ అందుకు రాకోకుండా ఉంటుంది. ప్లస్ మన పశువుల గడ్డికి గునక బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా, దాంట్లో చెరుకు లెక్క ఉంటాయన్నమాట. ఇవి మిషన్ కేసి ఎనవల్ కేసినా తింటాయి. లేదంటే కూర మేతగా ఉన్నప్పుడే, అంటే కొంచెం నేతగా ఉన్నప్పుడే కొట్టేస్తే మనకు ఎనుములు కనుక అలాగే తినేస్తాయి. ఇదంతా మేతదే అనమాట. బట్ ఇది వచ్చేసి మనకు ఇది ఉంది కదా, ఇది అనేది టైట్ అయింది. మీరు కొన్ని తీసుకుపోయి నాటుకున్నా కానీ అవి ఒక 1 ఇయర్ తర్వాత వచ్చేసి మీ దగ్గరనే ఇట్లాంటివి చాలా వస్తాయి. మీరు ఒక 10 మొక్కలు తీసుకుపోయినా కానీ దగ్గర ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ కల్లా అదే ఒక 2 ఎకరాల వరకు నాటుకోవచ్చు. బట్ ఇప్పుడే మీరు ఏమైనా డైరీ ఫామ్లో పెట్టాలి, లేదా తోట చుట్టూ గాలి ఎందుకు రాకోకుండా, ఏరే తోటలోంచి మన తోటలోకి వైరస్ రాకోకుండా పెట్టుకోవాలి అనే కానీ ఇవి అయితే తీసుకుపోయి నాటుకోవచ్చు. మనకు ఒక్కొక్కటి వచ్చేసి ప్రజెంట్ అయితే నేను ₹1తోనే అమ్ముతున్నా. బట్ మీరు చాలా తీసుకుంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తా. బట్ మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా వస్తాయన్నమాట చెరగడ్డలు తిన్న. మనకు ఇది మొక్క ఇట్లా టైట్ అయితే అయిపోయాయన్నమాట. ఈ టైప్లో మనకు స్టార్ట్ అయిందంటే ఇది 100% బతుకుతుంది, దాని గురించి నో డౌట్. బట్ ఈ టైప్లో మనకు టైట్ అయినా కానీ కంపల్సరీ బతుకుతుంది. కంపల్సరీ మీరు ఇక్కడే కాకుండా ఏరే సార్ తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. బట్ అక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ 2 గెనుపులు అయితే ఉండాలి. ఒక గెనుపు అయితే భూమిలోకి వెళ్ళాలి, ఇంకొక గెనుపు అయితే భూమి బయట ఉండాలి. మనకు 2 ఇది వచ్చేసి ఏర్లు వెళ్తుంది, ఇది వచ్చేసి మనకు ఇగురు వస్తుంది. పైన గెనుపు ఉంది కదా, ఇది వచ్చేసి ఇగురు వస్తుంది. ఇదైతే మనకు ఏర్లు వెళ్ళేకి అవకాశం ఉంటుంది, భూమిలోకి ఏర్లు పోయేకి. ఇట్లా 2 గెనుపులు ఉండే విధంగా తీసుకోండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా తీసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. బట్ కంపల్సరీ ఎక్కడైనా తీసుకున్నా కానీ జాగ్రత్తగా తీసుకోండి. గెనుపులు మన దగ్గర అయితే నెంబర్ 1 క్వాలిటీతో ఉన్నాయి. ఇది సూపర్ నేపియన్ మొక్క వచ్చేసి చూస్తున్నారు కదా, గడ్డి ఇంచుమించు 8 అడుగుల దాకా పెరుగుతుంది అనమాట. 8 ఇంకా ప్లస్లోనే పెరుగుతుంది. ఇది అరటి చెట్లకు పోయి సత వేస్తాను కాబట్టి ఇంకా భయంకరంగా పెరుగుతుంది అనమాట. ఇటు తోట చుట్టూ నేను వచ్చేసి తోట చుట్టూ కూడా వేసిన, ఎందుకంటే గాలి అనేది దీనికి రాకోకుండా. యాక్చువల్లీ దీనికి ఔట్ చెట్లు అవి వేసేవాళ్ళం. ఔట్ చెట్లు ఏంటంటే హైట్ ఎక్కువ పోయి దాని చుట్టూ ఒక దగ్గర 4-5 సార్లు అరటి చెట్లు రాకోకుండా ఉండే, దానికోసం వచ్చి ఇది వేస్తున్నా. ఇదైతే బాగా రిజల్ట్ ఉంది. ప్లస్ మన పశువులకు గుణకు ఉపయోగపడుతుంది కాబట్టి 2 విధాలుగా బెనిఫిట్ ఉంది. దానికోసం దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నా. బట్ మీకు గునికి ఎవరికైనా కాల్ చేయండి, కాల్ చేయండి. బెస్ట్ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా. ఇది కటవారమ్మ స్టేషన్ అనమాట. ఇది సూపర్ నేపియన్ వెళ్ళాక మీకు పెట్టినది అదే అనమాట క్లారిటీగా. ఇప్పుడు దగ్గర ఇది నేను 5.5 అడుగుండా, ఇది నా పైన మళ్ళీ 3 అడుగులు ఉంది. అంటే ఇంచుమించు దగ్గర ఒక 10 అడుగుల దాకా పెరిగింది. 9 అడుగులు 10 అడుగులు పెరిగింది అనమాట. ఇప్పుడు మనకు ఆ పక్క పంట ఎంత ఏం పంట ఉంది కనుక కనిపించట్లేదు. మన వాళ్ళు దామర్తి వాళ్ళకు డస్ట్ రాకోకుండా, ప్లస్ ఏంటంటే జిట్టి తగలుకోకుండా, డస్ట్ అటెండాయా ఫస్ట్ దామర్తి వాళ్ళ పంట చూసి వాళ్ళు కుళ్ళుకోకుండా, జిట్టి తగలుకోకుండా అనమాట. మన పంటలు చూసి చాలా మంది కుళ్ళుకొని వచ్చి అంటారు, తప్పుగా అనుకోవద్దు. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు ఆ పక్క పంట ఏందో ఉండేది కూడా కనపరాదు. ప్లస్ ఈ పక్క తోటల్లోంచి వైరస్ అనేది మనకు ఒక పక్కన మన తోటలకి అటాక్ కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ హైట్ ఉంది కాబట్టి దీనికి వచ్చి ఆనుకొని ఆగిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గడ్డి మనం పశువులకు వాడుకోవచ్చు, ఎనుములకు, ఎద్దులకు, ప్లస్ పొట్టి పిల్లలకు గునక వాడుకోవచ్చు. దానివల్ల మనకి ఇది బెనిఫిట్. ప్లస్ కంచెగున అనేది గవాన ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం ఇది బేకోకుండా అట్లే పెట్టినాం అనుకో, కంచె ఉండంగా ఏంటంటే మన వాళ్ళు ఎక్కడము దిగడము ఇవన్నీ చేస్తుంటారు, జీవాలు పోవడము ఇవన్నీ చేస్తుంటారు. బట్ ఇవి ఉంటే ఎనుములు ఎద్దులు ఇవి అయితే అటాక్ ఉంటుంది దావారైతే. బట్ కొంచెం ఏంటంటే మనకు పక్క తోటలోంచి పక్క తోటలో ఉండేటికైతే ఇదైతే బెటర్ వస్తుంది. ఇక్కడ మనకు ఈ రూట్లకి అంటే ఏంటి రావు కాబట్టి కొంచెం బెటరు. దానివల్ల వచ్చేసి ఇది బెనిఫిట్ అనమాట. బట్ మనకే జంతువులు ఉంటే చాలా బెటర్ ఇదైతే. బట్ చూసుకోండి, మీకు అవసరమైతే తీసుకోండి, లేకుంటే లేదు, ఇబ్బంది లేదు. బట్ నాటుకోవడం వల్లే నాకైతే బెటర్ అనిపించింది. వైరస్ అనేది మెయిన్ అటాక్ కాదు. వీళ్ళు రోడ్డు పక్కన అందుకుంటే దుమ్ము ధూళి అనేది ఆనుకుంటుంది, తోటకు అంత ఇబ్బంది ఉండదు. మనం హైటు ఔట్ చెట్లు వేయచ్చు, దీనిలలో ఆకు చెట్లు, ఒక్క ఆకు చెట్లు ఇవన్నీ వేస్తాం హైట్ అయితే. అవి హైట్ ఎక్కువ పోవడం వల్ల ఏంటంటే మనకు పంట రాదు. ఒక 4-5 సార్లు ఆ నీడకు వచ్చేసి పంట అనేది దెబ్బతింటుంది అనమాట. బట్ దీనివల్ల అయితే నాకైతే ఎటువంటి ఇబ్బంది అనేది అయితే అనిపించలేదు, ఎందుకంటే ఇది అడిగే 10 అడుగులు హైటే కాబట్టి మనకు మార్నింగ్ 6 నుంచి 10-10:30 లోపు నీడ అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 5:30 ఆ టైంలో నీడ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మనకు 30 అడుగులు 40 అడుగులు హైట్ పెరిగితే కంపల్సరీ అనేది నీడైతే వస్తుంది. చూస్తున్నారుగా.
మనకు తోట చుట్టూ టేస్ట్ అనమాట. ఈ గడ్డితోనే మనం దగ్గర ఇప్పుడు 10 ఎనుములు మేపుతున్నారు మన ఇంట్లో వాళ్ళు. 10 ఎనుములకు మేత అవుతుంది, ప్లస్ మనకు తోటకు రక్షణగా గునుగా ఉంటుంది.